నలభై ఏడవ వార్డులో పెద్ద గణేష్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి సోదరులు సలిగంటి శ్రీనివాస్ గారు మరియు కమిటీ అందరికీ, ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ఉదయ్, మిగిలినటువంటి మిత్రులందరికీ కూడా, కమిటీలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా సూర్యాపేటలో కూడా 200 పైగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పెద్ద కూడా 400 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖు 6వ తారీఖు 2 దినాలు ఇక్కడ నిమజ్జన కార్యక్రమం అనేది మన అధికారులు నిర్ణయం చేశారు. ఏదైనప్పటికీ కూడా సుమారుగా గత 6-7 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా రేత్రింబాగలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా సంతోషంగా ఈ యొక్క వినాయకుని దర్శించుకొని తమ యొక్క పూజలు, తమ యొక్క ప్రార్థనలన్నీ కూడా వారికి విన్నవించుతాం. సమాజ శ్రేయస్ కోసం ఈ సంవత్సరం ప్రకృతి కూడా మనకు బాగా అనుకూలించింది. మంచి వర్షాలు ఉన్నాయి. రైతులు కానీ, ఇతరత్ర వ్యాపార వర్గాలు కానీ, వ్యాపారస్తులు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గణేష్ మహారాజు కాకపోతే కొంత ప్రకృతి వైపరీత్యాలు కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల కొంత భారీ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. సరే, మన సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాకు వచ్చేవాళ్ళకి కొంత నష్టం తక్కువైనప్పటికీ కూడా మరి ప్రకృతి వైపరీత్యం వల్ల బాగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సరే, ఏదైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ గణేష్ మహారాజు మనందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి సూర్యాపేట ప్రజలు కానీ, పట్టణ ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కూడా సుఖశాంతులతో, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, మీ ద్వారా వారందరినీ కోరుతూ, మా అందరికీ కూడా మంచి కలగాలని చెప్పి భగవంతుడు ప్రార్థించవలసిందిగా కోరుతూ, మంచి కోసం మరి ఈరోజు చెడు మీద జరిగే పోరాటంలో వారు మంచి కోసం పనిచేసే వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దగ్గరేంద్ర వెంకటేశ్వరరావు గారు, మిగిలినటువంటి వీరేంద్ర గారు, మిగిలినటువంటి శ్రీనివాస్ గారు, మిగిలినటువంటి మల్సూర్ గారు, మిగిలిన మిత్రులు లక్ష్మణరావు గారు, వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు దగ్గరేంద్ర వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా. వినాయక చవితి సందర్భంగా 47వ వార్డు సలిగంటి శ్రీనివాసు, ఉదయ్ మరియు ఈ వినాయక కమిటీ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు సూర్యాపేట పట్టణంలో దాదాపుగా 400 విగ్రహాలను ఈ సంవత్సరం వినాయక విగ్రహాలను పెట్టినాం. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ పాల్గొనటం. ఈ 5వ తారీఖు నాడు శోభయాత్ర కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం 9 రోజులు తర్వాత ఏదైతే నిమజ్జన కార్యక్రమం జరుగుతుందో అందులో పెద్ద ఎత్తున ఆ రోజు జరిగే శోభయాత్రలో సూర్యాపేట ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, మరి ఈ వినాయక చవితి కార్యక్రమం సందర్భంగా ప్రజలందరికీ మేలు జరగాలని, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకే కాదు, జిల్లా ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలని వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ పక్షాన వ్యక్తిగతంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు, పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏం బాగా తీసుకున్నావు
కమిటీ శ్రీనివాస్ महाराज की జూనియర్ ఒకసారి శైలు ఓకే అన్నదానం అడిగిందా వాళ్ళ ప్లాన్ ఎట్లున్నాయి వాళ్ళు ఎట్లా అనుకుంటారు జరగన్న ఎనికిరా 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 ఓకే ఒక ఇటు అన్నాను సార్ జయేష్ గారు ఒక్కసారి పెద్దమ్మా సార్ సార్ జయేష్ గారు ఒక్క నిమిషం అరుణ్ భాయ్ రైట్ ఇయరండి పెట్టి ఏదైతే ఇటుపో వరుణ్ ఇక్కడ ఉన్నావునా నచ్చోరా తెల్లమల్ల ఇటు కూడా కానీ కానీ జరుగుతుంది ఇటు పెట్టుకుంటే ఇటు నచ్చోరా ఓకే డన్